దోస్తులు ఎట్లున్నారులా మంచిగా ఉన్నారా? మేమైతే సూపర్ ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు ఒక ముచ్చట హైపు ఎత్తలేరా దోస్తులు? హైప్ ఎత్తే మన వీడియో అనేది ముందుకు రీచ్ అవుతుంది. దోస్తులు ప్లీజ్ దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ ద్వారా పాయింట్స్ ఇవ్వండి, ఓకేనా? దోస్తులు ఇక నుంచి ఎక్కువ ఇంట్రడక్షన్ టాపిక్ ఎక్కువ ఉండదు, ఓకేనా? ఇక మీరు డైలీ ఎపిసోడ్స్ చూస్తూ ఉండండి. మేము వెంటనే వీడియో స్టార్ట్ చేస్తూ ఉంటాము, ఓకేనా? అట్లనే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోర్రి. అప్పుడే కదా మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అట్లనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? దోస్తులు ఇక లాస్ట్ ఎపిసోడ్లో అయితే ఏం జరిగిందో చూసిరు కదా. ఎవరైనా చూడకపోతే చూసేయండి, ఓకేనా? ఇక లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఓ తాత ఒక సాయి. ఏంది సాయనా నీకు? సాయ మా ఇత్తగని పైసలు పట్టుకొచ్చిన పిల్లగా. ఏ ఖాతాలు రాసుకోరాయే తాత, మనము ఒక్కరోళ్ళమేనాయే. నేనేటన్నా పోతాను నాయంది ఊరిసి పెట్టి ఖాతాలు రాసుకో. ఇప్పటికే ఖాతా 300 పైగా దాటింది. నీ దోస్తును నువ్వు వచ్చి అప్పుడో షా ఇప్పుడో షా అనుకుంటా 300 కంటే ఎక్కువ చేసిర్రు. ఎప్పుడు ఇస్తావు? నువ్వు నాకు ఆ పైసలు ఇస్తానే నీకు మళ్ళీ ఉద్ధరిస్తే చెప్తాను. నువ్వు ఆ పైసలు గిట్టి ఇవ్వలేదనుకో మీ అయ్యవ్వకు వచ్చి చెప్తా. ఏదో ఏమనుకుంటారు, అత్తారు తాత ఖాతాలు రాసుకో అని అంటారు, పోతారు. ఇక నేను ఏమంటలేనని బాగా రెచ్చిపోతారు. అయ్యో తాత ఏంది తాత గట్లా అంటున్నావు ఒకటేసారి? అయ్యో నేను ఏమన్నా ఊరిచి పెట్టి పోతానన్నా ఏంది? ఈ పైసలు ఏడబోవు మా ఇత్తగాని ఇప్పుడైతే ఒక సాయి రాదు, తలకాయ బగ్గనొత్తాంది. సాయలేదు ఏం లేదు, నువ్వు ఆ పైసలు ఇస్తేనే నీకు మళ్ళా ఉద్ధరిస్తా అని చెప్తాను కదా. మళ్ళా గట్లా అంటున్నావు. నువ్వు ఉంటే ఉండు లేకుంటే లేదు. నాకు ఆ పైసలు మాత్రం కట్టాలి చెప్తాను 2-3 రోజులల్లా. అయ్యో 2-3 రోజులు అంటే నేను ఏడబోవాలి? నేను ఒక్కనే తాగిన సాయి, నా దోస్తుగాడు కూడా తాగిండు. నా దోస్తుగాడిని ఏమనవు, నన్నే అంటున్నావు? ఏంద్రా ఏమో నా దోస్తుగాన్ని అడగవు అది ఇది అని అంటున్నావు, ఏంటిది ఏమైంది అసలు? వచ్చిర్రా? అబ్బా నాకు పొద్దున్న భలే బేరం వచ్చింది పోరి. పొద్దున్న లేస్తే మీరిద్దరు ఉద్దర ఖాతాలు పడితే ఇక నాకు ఏం గిరాక్ అవుతుంది, ఎట్లా గిరాక్ అవుతుంది? మీ ఖాతా పైసలు మీరిద్దరు షాయి తాగిన పైసలు 300 కంటే ఎక్కువైనాయి. ఎప్పుడు కడతారు పైసలు? మళ్ళీ ఇప్పుడు వచ్చి కర్రోడు ఒక షాయి ఖాతాలు రాసుకో అని అంటాండు. మీరిద్దరు పైసలు కడితేనే మంచిగా ఉంటుంది చెప్తాను నేను. పైసలు కట్టలేదు అనుకో ఇక నేను మీ ఇళ్ళకి వచ్చి చెప్తా. ఇక మరి ఈ షాయ పైసలు కూడా ఇస్తలేరంటే ఏం చేయాలి? ఈ పొద్దున ఎవరన్నా గిట్లా వచ్చి షాయ ఉద్దర ఖాతా అడుగుతారా? ఏ ఇత్తంతి రాదే తాత, అబ్బా 300 కదా ఇత్తంతి. అరే నువ్వు బాలే ఉన్నావు రకారోడా, పొద్దున్నే ఉద్దెరా అడుగుతావా? ఓ పైసలు లేవారా? ఓ 10 రూపాయలు. అయ్యో ఏమైతుంది అడిగితే? మన తాతే కదా మన ఊరే కదా అని అడిగితే అబ్బో గరం గరం అవుతాను నా మీదకే. గరం కాకుంటే ఎట్లా? నాకు 300 అయినా దేనికొకదానికి అయితాయి కదా. మీరు గిట్లా ఏ కుర్ర నేను ఎవ్వరికి ఖాతాలు ఇయ్యా. ఏదో మీరు రోజు వస్తారు అప్పుడప్పుడు వస్తారని మీకు ఇస్తే గిన్ని రోజుల పొంటి 2-3 నెలలు అవుతుంది. 2-3 నెలలు నేను అస్సలకే ఆగా చెప్తాను నేను. ఇప్పటికే ఆగింది వేంది. నాకు 2-3 రోజుల్లో గట్టు బాబు నువ్వన్నా. ఏ సరే తీయే తాత, నేను వట్కచ్చిత్తది, నువ్వు ఏంటంది పెట్టుకోకు. మా కర్రోడు గట్లనే అంటది. సరే బాబు 2-3 రోజులు అయితే పట్టుకొచ్చి జరా. ఏ సరే తాత మా వట్కత్త గాని. అరే నీకు ఎన్నిసార్లు చెప్పిండ్రా కర్రోడా అనకురా? అంటే ఇట్లా మా ఇద్దరం ఉన్నప్పుడు అంటారా ఒక తాత ముందు కూడా నన్ను కర్రోడా అని తీసి పాడెత్తావు. ఆడు మళ్ళీ నన్ను ఇంకోసారి దేక్తాడారా? నువ్వు ఆయన ముందే నన్ను తీసి పాడెత్తాను. ఓ దండితి, సరే పనితోటి కొంచెం మాట్లాడేది ఉంది, గడివికు ఓదంపా షాప్కి వెళ్ళి. ఏంద్రో మళ్ళీ మాట్లాడుతా అంటాను? ఏమైనా ప్లాన్ చేసినావారా? మళ్ళా ఆ అమ్మాయి జోలికి ఓకు రాజరా. ఇక నాకు అదే పని ఆరా, నాకు పని పాట లేదనుకుంటున్నావా ఏంది? ఏమో ఆమెతోటి నాకేంది? ఆమె నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టింది. ఆమె సంగతి చూసేదాకా నేను అస్సలకే వదిలిపెట్టా. నన్ను ఎటువాడి తట్టే తిట్టింది, చెప్పుతోటి అంతా అన్నది. దాని సంగతి దాని బల్బ్ మొత్తం గీత్త నేను. కానీ దానికి టైం వస్తుంది, ఆ టైం కోసం నేను వెయిట్ చేస్తా. కానీ ఇప్పుడు నేను దాని గురించి కాదు మాట్లాడుతా అన్నది. మళ్ళీ ఆమెతోటి ఎందుకు పెట్టుకుంటావురా? దాని బల్బు తీస్తా అది తీస్తా అని అంటున్నావు. అవసరం ఆరా నీకు? పోనీ పీకని మనమే గెలికినాం. ఆమె తిట్టింది గంటే చెల్లు అయిపోయింది కదా. దానికి ఇంత కక్ష మనసులో పెట్టుకొని మళ్ళీ ఆమె జోలికి పోతే మళ్ళా ఇంత మీ ఇంత వచ్చి చెప్తే ఏందిరా? ఇవన్నీ తలకాయ నొప్పులు అవసరం ఆరా? సప్పుడేక మూసుకొని ఉండకనాట. లేదురా, అది నా ఈగోని హటి వేసింది, అస్సలకే వదిలిపెట్టా నేను. కానీ సరే పోనీతి, ఇప్పుడు దాని గురించి ఎందుకు. నా డార్లింగ్ ఇటే వస్తుంది కదా, షాప్కి వస్తున్నట్టున్నది.
ఆహా, ఇప్పుడే మెల్లగా మాటలు కలపడానికి ట్రై చేయాలి. ఏమైందిరా నేను గిటు మాట్లాడితే ఏమో గడిదికి చూస్తాను. అయ్యో షాప్లో ఎవరు లేనట్టున్నారు కదా, ఇటు వేరు. ఈయనకైతే పని పాట ఉండదు, ఎవరన్నా అనిపిస్తే వాళ్ళకయ్యే చూస్తాడు. ఏందో ఏమో వేరే షాప్కు పోవన్నా లేకుంటే కొద్దిసేపు వెయిట్ చేయన్నా. అమ్మనేమో పెరుగు ప్యాకెట్ తీసుకురమ్మన్నది, ఈడ షాప్లో చూస్తేనేమో ఎవరు లేరు. అరే అద్దురా వారి ఎందుకురా మళ్ళా ఈమెతోటి తిట్లు తింటవారా? నీకు పని పాట ఏముండదారా? మళ్ళా గీమెన్ను ఎందుకు చూస్తున్నావు? అవసరమారా నీకు? ఏ ఆగరాదురా, ఈమె చూస్తే అమాయకురాలు లెక్కనే ఉన్నది. చూద్దాం, ట్రై అయితే చేద్దాం. పడితే పడుతుంది, లేకుంటే లేదు, అంతే. అబ్బా ఇంకా అత్తలేడు కదా, ఇక వీడు ఎంతసేపు చూడాలి? ఈడనేమో గాళ్ళు ఉన్నారు, మళ్ళీ వాళ్ళ కోసం ఉన్నా అని వాళ్ళు అనుకుంటారు ఎవరైనా చూస్తే. అవసరమా? సపరేట్గా పోదాం, వేరే షాప్ కన్నా పోతా. అరే పోతాందిరా, దారా దారా వెనకాలనే పోదాం, మాట్లాడడానికి ట్రై చేద్దాం మెల్లగా, దారా. అది ఎందుకురా నీకు గుద్ద బల్బు బాగున్నది, అద్దురా వారి అంటే అస్సలకేను. సరే పా, నీ ముచ్చట ఎందుకు నేను అద్దనాలి? పా, ఏదో కూడా తిట్లు తింటావో లేకుంటే డైరెక్ట్ చెంప దెబ్బలు తింటావో? పా, ఇక నీ కోరిక నేనెందుకు కాదంట. పాప ఏం అట్లా అనే మనిషి లెక్క కాదనిపిస్తుందిరా, పాప అన్నాడు. అరే ఆమె పోతాను కాదురా, ఇంకెంతసేపు మన ఫాలో అవుతావు? ఆమె డౌట్ వచ్చి వెనక చూసింది అనుకో, ఏం లేదు నువ్వు మాట్లాడతావా లేకుంటే గిట్లనే ఫాలో అవ్వకుంటుంటావా? పిలుస్తావరా, నాకు ఇప్పుడే ఒకటి కనిపించింది, ఇక దాన్ని వాడుకొని ఆమెతోటి మాట్లాడడానికి ట్రై చేస్తావు. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. ఈయనేంది నన్ను పిలుస్తాడు? ఈయనే ఆ రోజు మా చెల్లెని చూసుకుంటా నవ్విండు కదా, ఈయన మరి ఎవరికి వెళ్ళి చూసుకుంటా నవ్విండో కానీ తెలియదని ఆ రోజు వార్నింగ్ ఇచ్చిన, మళ్ళీ ఇప్పుడు నన్ను పిలుస్తాండి ఏందినే? అయ్యో ఏందండి అట్లా చూస్తారు, మీరు నన్ను తప్పు అనుకోకుర్రి. మీతోటి ఒక విషయం చెప్దామని ఆపిన, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది కదా మీకు, అందుకే ఇక్కడనే ఆపిన మిమ్మల్ని. ఊరిని అవ్వో, వీడు మళ్ళీ ఏం విషయం చెప్తాడా నాకు? ఆమె చెప్పు పట్టే అంటది. అరే వారి అద్దురా వారి పారా, ఆమెకి ఏం చెప్తావురా బిత్రోడా? నేను అనవసరంగా నీతో వచ్చిన కాదురా, నేను పోతరా నువ్వు గిట్ల చెప్తే. ఓ బిత్రోడ, గుర్లు గంత పెద్దగా తెరిచి నోరెందుకు తెరిచినావు? ఆగరాదు, ఉండు, నువ్వు ఉంటేనే నాకు ధైర్యంగా ఉంటుంది, ఉండు. ఈయనే నాకేం విషయం చెప్తా అంటాడు, ఈడ చెప్తా మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది అంటాడు. ఈయనతోటి నాకేం చెప్తాడు అసలు? నాకు అర్థమైతే లేదు. చెప్పుర్రి తొందర, ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది, ఎవరైనా చూస్తే తప్పు అనుకుంటారు. ఏంటిదండి చెప్పుర్రి. ఏం లేదండి, ఒకసారి వెనుకకు తిరుగుర్రి. ఏంది గీడేంది నన్ను వెనక తిరగమంటాడు? ఈయనకేమైనా పిసనా ఏంది? ఏమో ఇక్కడ ఎవరు లేని రోడ్డు మీద నన్ను వెనక తిరగమంటాను ఏంది? వామ్మో, నాకు భయం అవుతుంది. ఏంది అసలు మీకు ఎట్లా కనిపిస్తాను నేను? ఎవరు లేని రోడ్డు మీద నన్ను వెనక తిరగమంటారు, ఎవరైనా చూస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంటారు. ఎట్లా కనిపిస్తానండి మీకు? ఆ రోజు కూడా మా చెల్ల నేను అక్కడ ఉన్నప్పుడు నవ్విరు, ఆ రోజు వార్నింగ్ ఇస్తేనే అక్కడ నుంచి వేరు అంటే ఎట్లా కనిపిస్తానా? మమ్మల్ని ఫాలో అవుతారా ఏంది? నాకు అర్థమైతలేదు. ఇగో చూడండి, మీరు తప్పు అర్థం చేసుకుంటారు. ఆ రోజు అంటే నవ్విన కావచ్చు, అప్పటిది అయిపోయింది. ఇప్పుడు నేను మీకు నిజంగా ఒక విషయం చెప్దామనే ఆపిన. ఎందుకు వెనుకకు తిరగమన్నా చెప్పాలా? చెప్పు, ఎందుకు తిరగమంటాను? ఎలాంటి ఉద్దేశంతో తిరగమంటాను? ఎట్లా కనిపిస్తాను నీకు? అరే నువ్వు కొంచెం దూరం పోరా, కొంచెం గట్టేటు పో. నువ్వు భలే ఉన్నావు. ఆమె వెనుక తిరగమంటే నేను ఎందుకు దూరం పోతారా? ఆమెకు ఏం చెప్తావో చెప్పు. అరే కర్రోడా, చెప్పింది చెయ్యి, నువ్వు వీకు గట్టేటు పో. పీక్తా నన్నేమో వచ్చేటప్పుడు నేను పోతారా అంటే అప్పుడు పట్టుకొచ్చినావు, ఇప్పుడేమో వీకు అంటాను. సరే ఏంది అసలు వీడు? నాకు అర్థమైతలేదు. ఏమో వాళ్ళ దోస్తును గట్టేటి పొమ్మంటాడు. ఏంటి చెప్పుర్రి తొందర, నాకు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది, మీకు ప్రాబ్లం అవుతుంది. ఎవరన్నా చూస్తే తప్పు అనుకుంటారండి. మాది మంచి కుటుంబం, మా కుటుంబంలో మచ్చదేవడానికి చూడకూరి చెప్తాను నేను. అయ్యో చెప్తా అండి, అది చెప్పడానికే కదా మా ఫ్రెండ్ను అటు దూరం పంపించిన. ఏం లేదండి, మీ ఇక్కడ డ్రెస్ వెనక సైడు కొంచెం చినిగింది, అది చూసుకోలేదనుకుంటా. ఒకసారి చూసి సరి చేసుకోర్రి. ఎవరైనా చూస్తే మళ్ళీ తప్పుడు ఉద్దేశంతో చూస్తారని ఇక్కడ ఎవరు లేని చోట మిమ్మల్ని ఆపి మా ఫ్రెండ్ను అటు పక్కకు మరి పంపి ఈ విషయము చెప్పాల్సి వస్తుంది. సారీ అండి, మీరు తప్పు అర్థం చేసుకుంటే అడ్రస్ చూసుకోండి, ఇంటికి అయినాక చేంజ్ చేసుకోండి. అయ్యో అవునా, నేను అసలు చూసుకునే లేదు. అయ్యో సారీ అండి, మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా. బాగా జరిగిందా?
అంటే బాగా కాదు, కొంచెం ఇక్కడ చినిగింది, ఒకసారి మీరు వెళ్ళి చూసుకోండి, మీకే అర్థమవుతుంది. కావాలంటే ఇంటికి వెళ్ళినాక మీ అమ్మను అడుగుర్రి, సరేనా? మీతోటి ఇదే చెప్పుదామని వెనక నుంచి మిమ్మల్ని ఫాలో అవుతాను ఎవరు చూడొద్దని. మీరేమో నన్ను తప్పుడు ఉద్దేశంతో అనుకున్నారు, ఎటు పడతాటే అన్నారు. సరే సరే, మీకు ఈ విషయం చెప్దామని నేను ఇక్కడ మిమ్మల్ని ఆపి మాట్లాడినా. చాలా థ్యాంక్స్ అండి చెప్పినందుకు. నేను మిమ్మల్ని తప్పు అర్థం చేసుకున్నా. చాలా థ్యాంక్స్ అండి. అందుకే అండి ఫస్ట్ చెప్పేది వినాలి, చెప్పినాకనే మీరు తిట్టాలి, అంతేగాని ఏదేదో మీరే ఊహించుకొని ఎటు పడతాటే మాటలు అంటే ఎట్లా? ఈ లోకంలో చెడ్డోళ్ళు ఉన్నారు కావచ్చు, కానీ అందరూ అట్లాంటి వాళ్ళు ఉంటారని అనుకోవద్దు కదా. సరే, ఏమన్నా తప్పుగా నేను ఏమన్నా అంటే మీరే నన్ను క్షమించండి. అయ్యో, ఈయన బాగా ఫీల్ అయినట్టున్నాడు కదా నేను అట్లా కోపంగా అనేసరికి. అయినా నేను డ్రెస్ అది చూసుకోలేదా అయింది. పాపం అనే ఇట్లా ఎవరు లేని ప్లేస్లో వాళ్ళ ఫ్రెండ్ నాతో పక్కకు పంపి పాపం చెప్పిండు నా మంచికే. పాపం మస్తు మంచోళ్ళ లెక్కనే ఉన్నాడు. డైరెక్ట్ మాట్లాడితే ఏదో ఒకటి అంటారు. ఇట్లాంటివి మనకు మంచిగా అనుకూలంగా దొరికితే అవ్వ అల్లుకపోవచ్చు పో. ఇక మొత్తం ముఖం ఎట్నో పెట్టింది కదా, తప్పు అర్థం చేసుకున్నా అని అనుకుంటుంది కావచ్చు. ఇక కథం ఇప్పటి నుంచి నా గురించి ఆమెకు ఆలోచనలా పడుతుంది. చూద్దాం. అరే కర్రీగా పారా పోదాం. తొందర ఇంటికి పోయి డ్రెస్ అన్న చేంజ్ చేసుకోవాలి, లేకుంటే అమ్మకు ఈ డ్రెస్ కుట్టేపిమని చెప్పాలి. ఏంద్రో పళ్ళన్ని బయట పెట్టి నవ్వుతాను, ఏమన్నది గంటగా? అసలు ఆమెతోటి ఏం మాట్లాడినావు? అరే నీకెందుకు రావన్నీ పా, నువ్వైతవా? నాకైతే ఈరోజు మస్తు నవ్వత్తందిరా, పారాపా. అనవసరంగా నేను తప్పుగా అర్థం చేసుకున్నా. పాపం మంచోడే ఉన్నట్టున్నాడనే. అమ్మా, ఓ అమ్మా. అవు ఏమైంది? ఊపిలాడుకుంటా వస్తున్నావు? పెరుగు ప్యాకెటేదే. నీ అవ్వ నీ పెరుగు ప్యాకెట్ చల్లకుండా నా డ్రెస్ వెనకాల ఎట్లున్నది ఏంది అనేది చూడవాయే. ఏమైందా ఇప్పుడు? నీ డ్రెస్కు మంచిగానే ఉన్నది కదా. ఇగో చూడు, మంచిగా ఉన్నదా? ఆడ శనిందేమో. నువ్వు కనీసం నేను పోయేటప్పుడు వెనకాలన్నా చూడలేదా అనే పిచ్చిదానా? ఎవరైనా చూస్తే ఘోరం ఉండేది నా పరిస్థితి. అయ్యో అవును కాదు బిడ్డ, ఇంతంతా చినిగింది, పెట్టుకోటు ఏర్పడుతుంది. అయ్యో నేను చూడకపోతే కాదు బిడ్డ, ఎవరు చెప్పారు నీకు చినిగిందని? ఎవరు చెప్తే నువ్వు చెప్పలేదు. నాకంతా నాకంతా మొత్తం అంతా ఇజ్జత్ పోయినట్టు అనిపిస్తుంది. నువ్వు ఇంకోసారి ఇట్లా ఏకే అమ్మ. ఏమన్నా ఉంటే బట్టలు విన్నాక నువ్వు మడత పెట్టేది నువ్వే కదా. మంచిగా చూడు, ఏమన్నా కుట్లు పోతే కుట్లేపి, కానీ నువ్వు ఇట్లా ఏకే అమ్మ. నేను చూడకుండా నేను వేసుకుంటుని. అయ్యో సరే తీ బిడ్డ, అప్పుడప్పుడు ఇట్లా జరిగాయి. అది ఇది ఇప్పి ఇంకో డ్రెస్ వేసుకోపో. సరే తీ, ఈ డ్రెస్ ఇస్తా, మిషన్ కాడ కుట్లు వేసుకొని రా, సరేనా? సరే తీ బిడ్డ, వేయించుకొత్తది. నాకైతే ఈరోజు మస్తు సంతోషం అనిపిస్తుంది. ఆ పిల్ల ఇప్పుడు నా గురించి ఆలోచిస్తుంది కావచ్చు. అర్రే నేను తప్పు అర్థం చేసుకున్న అబ్బాయిని అని ఆలోచిస్తుంది కావచ్చు. ఇప్పటి నుంచి ఆమె మైండ్లో నా గురించి ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉంటుంది. చూద్దాం ఇక ముందు ముందు ఎట్లా వెళ్ళకపోతానో ఇక. సీన్గా ఏమైందిరా? గడ్డ తిరిగి ఏమో ఆలోచిస్తున్నావు? ఇగో అన్నం వేసుకొచ్చిన తినవుదా? ఏం లేదు అమ్మ, అట్టిగానే కానీ వేసుకొచ్చినావా? అబ్బా ఏం కూరనే, నాకు ఈరోజు మస్తు ఆకలి అవుతుంది. కూర నారా? ఇగో పప్పు వేసి ఆలుగడ్డ ఫ్రై చేసిన, ఇగో చిప్స్ వేయించిన, తిను, నీకు ఇష్టం కదా. అబ్బా వాసన చూస్తేనే గుమగుమలాడుతుంది. తింటా. ఇదైతే ఎప్పుడు ఎట్లుండేది తెలుస్తలేదు. ఒక్కోసారేమో దండి సెర్రుగుర్రమంటాడు, ఒక్కసారేమో సంతోషంగా ఉంటాడు. ఏందో ఏమో ఈయన కథ ఈ మధ్యలో విచిత్రంగా ఎత్తాండు. ఏమైందయ్యా? సంబంధాలు చూడు, మరి ఇద్దరు ముగ్గురికి చెప్పినా అంటివి, చుట్టాలల్లో కూడా ఫోటోలు పంపుతీవి, అజ్జెత్తివి. మరి ఏమైందయ్యా? ఒక సంబంధం అని అత్తలేదు. చెప్పిందే మరి, ఏది వాళ్ళు చెప్తలేరు కదా, ఏమన్నా ఉంటే చెప్పకపోవా? ఏమో మరి, గంత మంచిగా ఉన్నది మన బిడ్డ, మరి సంబంధాలు ఇవ్వత్తలేవు. మరి గిన్నె రోజులు అవుతా అని చెప్పి నెల అయిపోతుంది, ఒక సంబంధం అన్న రాకపోవా? మరి దీని జాతకము ఎట్లున్నదో మరి ఓసారి అయ్యగారికి చూపిస్తవా అయ్యా? అవునే, నువ్వు అనేది కూడా నిజమే. ఒకసారి దాని జాతకం చూపించాలి. మరి ఇప్పుడు పెళ్లి గడియలు ఉన్నాయా లేవా ఏందనేది తెలుస్తుంది. మరి చూద్దాం. నేనేడవో ఒకటి వీలవుతుంది, నాకు పొలం పనులే ఉండే. నువ్వే పోయి అయ్యగారి దగ్గర పోయి చూపించుకొని రా మరి. అదే అయ్యా, మరి పెళ్లి గడియలు లేకున్నా కూడా గిట్లనే అవుతాయి అన్నీ. మరి దానికి దాని జాతకంలో ఎప్పుడు మంచిగా ఉన్నది అనేది కూడా అయ్యగారు చెప్తాడు. ఇక దాన్ని బట్టి మనం అడిగేద్దాం. మళ్ళీ ఇప్పుడు అందరికీ ఎప్పుడు ఉంచితే ఇప్పుడు మన చుట్టుపక్కల కూడా తెలిసే సంబంధాలు చూస్తారని. సంబంధాలు రాకుంటే అబ్బో నష్ట జాతకురాలు అని అనుకోరా అయ్యా మన బిడ్డను.
అవునే నువ్వనేది కూడా నిజమే. సరే తీ రేపు చూపించుకొని రా మరి ఎట్లున్నది ఏంది ఇప్పుడు మంచిగా ఉంటుందని అయ్యగాను అని అడుగు మంచిగా. ఓ అమ్మ ఏం చెప్తానవే? అయ్యో నేనేం చెప్తానే, ఎందుకో గంతగనం కేక్ అయ్యి వంటివి ఏమైంది? ముఖం అంతా ఎందుకో కోపంగా పెట్టుకున్నావు? అమ్మ ఏం లేదు, ఇగో నేను సెల్లులా రీల్స్ చూస్తాన్నా. అక్కనేమో నా గురున్న సెల్లు గుంజుకొని సీరియల్ చూస్తుంది. ఇక నేను ఏం చేయాలి? నాకు బోర్ కొడుతుంది సెల్ రీల్స్ చూద్దామని చూస్తే అది నగ్గ నుంచి సెల్లు గుంజుకొని సీరియల్ చూస్తుంది అలా. ఇక నేను ఏం చేయాలి? సీరియల్ టీవీలో చూసుకోరాదా అది? అయ్యో సెల్ ఎక్కువ నువ్వే వాడతావు కాదు బిడ్డ. ఎందుకు అంతగానం కోపం? ఇద్దరు వాడుకుంటారనే నేను ఒక్కటే ఫోను కొనిచ్చిన. మీరిద్దరికి ఇట్లా కొట్లాడితే ఎట్లా చెప్పుర్రి? నువ్వే ఎక్కువ వాడతావు, అక్క ఇప్పుడు వాడనే వాడదు. ఈ సీరియల్ చూస్తే ఏమైతుంది బిడ్డ? చూడని తీరాదు. అబ్బా నువ్వైతే డాడీ, నువ్వైతే ఎప్పటికీ దాన్నే సపోర్ట్ చేస్తావు. అసలు నన్ను పట్టించుకోవు. నీకు ఎప్పుడు పెద్ద బిడ్డనే ఇష్టం, నన్ను దేకనే దేకవు. నువ్వు అసలు ఎప్పటికి దానికే సపోర్ట్ చేస్తావు. సెల్లు నేను ఎక్కువ వాడుతున్నంత మాత్రాన నేను చూసే టైంలోనే అది నా నుంచి గుంజుకొని మరీ సీరియల్ చూస్తుంది. దానికి మాత్రం ఏమనవు కానీ చూస్తే చూడని తీరాదు అని అంటున్నావు అనే డాడీ. చూసినావా అమ్మ, డాడీకి అయితే ఎప్పుడు పెద్ద బిడ్డనే ఇష్టం కానీ. అబ్బాబ్బా నేను మీరు గొడవ పడేదానికి నవ్వన్న ఏడవన్నా అర్థమైతలేదే. గింతగానం కొట్లాడుకుంటారు ఏందే ఇప్పుడే? ఏమైతుంది? చూస్తే చూడని తీరాదే. నువ్వే ఎక్కువ వాడతావు, నాకు కూడా తెలుసు నువ్వే ఎక్కువ వాడతావని. అది ఎక్కువ చూడదు. ఎప్పుడో ఒకసారి దానికి మూడు అనిపించినప్పుడు అలా చూస్తుంది సీరియల్. ఏమైతుంది తీయరాదే? అబ్బా నువ్వు కాలేజ్కే పోతివి, ఏమైనా చదువుకోపోరాదే? అదంటే దానికి చదువు బంద్ చేయించినావు. నువ్వు చదివిపిస్తున్నాం కదా, మంచిగా చదువుకొని పేరుకు రాదే, ఊకే సెల్లు పట్టుకొని ఏం చూస్తావు? గంతేనే అమ్మ, నువ్వు కూడా మారిపోతున్నావు కానీ ఇక నువ్వు కూడా దానికే సపోర్ట్ చేస్తున్నావా? సరే డాడీ ప్లీజే డాడీ, నువ్వు దానికన్నా కొత్త ఫోన్ కొని, లేకుంటే నాకన్నా కొత్త ఫోన్ కొని. ఈ ఒక్క ఫోన్ వల్ల మా ఇద్దరికి గొడవలు అవుతున్నాయి కాదే. అదే డాడీ ప్లీజే, ఒక కొత్త ఫోన్ కొని రాదే నాకన్నా. ఇప్పుడు ఏమిటికి బిడ్డ కొత్త ఫోను? నువ్వు కాలేజ్కే పోబడుతుంది, వచ్చినాక కొద్దిసేపు చూస్తావు. దానికి కొత్త ఫోన్ అవసరమా? మీ ఇద్దరికే అవుతుందని నేను ఒకటే ఫోన్ కొన్నా. ఎందుకు రెండు ఫోన్లు? ఫోన్ కూడా ఎక్కువ వాడద్దు బిడ్డ, ఎప్పుడైనా అత్యవసరం అయితేనే వాడాలి. నేను అడక్కడక్క ఫోన్ అడిగితే కొని అంటున్నావా అనే డాడీ? సరే. అయ్యో ఏందే డాడీ మీకు గట్ల కోపడుకుంటా పోతున్నావు? ఆగు, ఏం అవసరం లేదు. మీ ఇద్దరికి నేనంటే ఇష్టమే లేదు, అక్క అంటేనే ఇష్టం. దాన్ని ఏమననియ్యరు. ఈ మధ్యలో అమ్మ నీకు కూడా నేనంటే ప్రేమ తగ్గిపోతుంది. డాడీ కంటే ఎట్లా పెద్ద బిడ్డ ఇష్టమే, నీకు కూడా అక్క అంటేనే ఇష్టమవుతుంది. ఈ మధ్య నన్ను పట్టించుకుంటలేవు. సరే ఏంది వీళ్ళిద్దరికి ఒకరినాకొర అంటే పడితేనే లేదు. ఇది ఏమో గిట్ల తయారైతుంది చిన్నది. పెద్దది ఎట్లా ఆనికి మనకే ఉంటుందా? ఇదే చిన్నది ఏదో పుల్ల పెడుతుంది, దాంతో తిట్లు తింటుంది. ఇప్పుడు అది చూడక సీరియల్ సెల్ గుంజుకొని చూస్తుంది. ఏమైతుంది? చూస్తే సపరేట్ చదువుకుంటే అయిపోతుంది కదా. ఏ పోనీతి వాళ్ళే మంచిగా ఉంటారు. ఇక అక్క చెల్లెలు అంటే ఒక్కడుంటే గంతే. ఇక రేపు రోజున అత్తగారింటికి ఎవరింటికి కాళ్ళు పోతే అప్పుడు తెలుస్తుంది విలువ. దూరం ఉంటేనే తెలుస్తుంది అయ్యా ఈ కాలంలో విలువలు, దగ్గరుంటే తెలివయి. ఓర్ని అవ్వ బ్రహ్మముడి సీరియల్ సూపర్ ఉన్నది. ఈ అవ్వ కావ్య ఉన్న రాజు బిజినెస్ చేసినాయి, మంచిగా లాభాలు బగ్గనే వచ్చినాయి. ఇక రేఖాంటికి దండి కుళ్ళు అవుతుంది. ఈ అవ్వ మస్తు డెవలప్ అవుతారు. పాపము కావ్య వాళ్ళ చెల్ల లవ్ ఫెయిల్ అయినట్ట అయింది. పాపం ఆయననేమో నేను వేరే అమ్మాయిని వేసుకోబోతానని ఫోటో చూపించిండు. పాపం ఇదేమో నందు ఏమో ఏడ్చుకుంటా వచ్చింది. పాపం ఎవరైనా లవ్వే కదా, ఎవరైనా లవ్ చేస్తే నిజంగా సక్సెస్ అయితేనే లవ్ చేసుకోవాలి, పెళ్ళి చేసుకోవాలి. అంతేగాని టైంపాస్కు తిరిగి అట్లా చెయ్యొద్దు. అబ్బా ఇక చూసి తలకాయ నొత్తాంది. సెల్లు పక్కకు పెడతా. ఈ చెల్లెపూరి దండి కులుకుంటాంది. అమ్మ డాడీకి పోయి చెప్పవచ్చు నా గురించి సెల్లు గుంజుకొని సీరియల్ చూస్తాందని. చెప్తే చెప్పుకొని అమ్మ డాడీ నాకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే నేను సెల్లు ఎక్కువ చూడ కాబట్టి వాళ్ళు నాకే సపోర్ట్ చేస్తారు. నాకు ఈరోజు జరిగిన దానికి అంతా ఏం మంచిగా అనిపించలేదు. ఆ అబ్బాయి పేరు ఏమో ఏందో తెలియదు కానీ ఆ రామాంటి వాళ్ళ కొడుకే అని మాత్రం తెలుసు. ఓసారి రేపు ఆ రామాంటి వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ అబ్బాయి కనిపిస్తే గిట్ట థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అప్పటి నుంచి నాకు మంచిగా అనిపించలేదు కానీ ఏం చేసుడు. కానీ పాపం ఎటు పడితే అన్న పాపం తప్పు అర్థం చేసుకున్నా. రేపు పోతా ఆంటీ వాళ్ళ ఇంటికి పోయి ఆయన కనిపిస్తే గిట్ట సాటుకు థ్యాంక్స్, నేను తప్పు అర్థం చేసుకున్నా అని ఆయనను క్షమాపణ అడగాలి. లేకుంటే నాకు నిద్రనే పట్టది.
పాపం మస్తు మంచోడు, ఇవ్వలేని ప్లేస్ సీట్లని డ్రెస్ చినిగింది, అందుకే నేను ఫాలో అవుతానా అని అన్నాడంటే అనేది ఎంత మంచి మనసు నిజంగా. గట్లా ఈ కాలంలో ఎవరన్నా ఉన్నారా అసలు? ఏదన్నా తప్పుగా కనిపిస్తే చూసేటోళ్ళు కాసుకొని చూసేటోళ్ళు ఉన్నారు, కానీ పాపం అనే వాళ్ళ ఫ్రెండ్ను పక్కకు పంపించి మరి ఇట్లా మెల్లగా చెప్పిందంటే నిజంగానే మనసు ఎంత మంచి మనసు. నాకు ఒక్క క్షణంలోనే ఆయన మనసు అర్థమైంది. పాపం. సరే రేపైతే పోయి థ్యాంక్స్ చెప్పాలి, లేకుంటే నాకు అంత మంచిగా అనిపించేది, గిల్టీ ఫీలింగ్ అనిపిస్తుంది. రేపైతే పోతా. చిని అవ్వ సెల్లేమో అది గుంజుకుని నాకేమో అంత పిసలు ఎత్తాంది. అవును కానీ ఇక అబ్బాయి అసలు ఏంది, నేను నిన్న గుడికి పోతే నా గుడి ఎంబడొచ్చిండు, నేను వేసుకున్న కలర్ షర్ట్ వేసుకుంటాండు, ఏంది అసలు కథ, ఏడిపోతాంది నాకు తెలియకుండా నా వెనకాలేమో జరుగుతుంది అని నన్ను ఫాలో అవుతాండు కావచ్చు. నిజంగానే ఎంత గ్రేటు, గంత ఇట్లా కూడా నన్నే ఫాలో అవుతానంటే నిజంగానే నేనంటే గంత ఇష్టమా ఏంది? నిజంగా అతను కూడా చూడడానికి హ్యాండ్సమ్గానే ఉన్నాడు. ఏ రోజు బస్ స్టాండ్లో పాపం మాట్లాడడానికి ట్రై చేసిండు, కానీ ఇక ఫస్ట్ అటెంప్ట్లోనే నేను మాట్లాడితే చీప్గానా, అందుకే అట్లా తిట్టాల్సి వచ్చింది. ఆయన పాపం మస్తు ఫీల్ అయినట్టున్నాడు, కానీ నెక్స్ట్ డే నుంచి కూడా ఆయన నన్నే ఫాలో అవుతానంటే నిజంగానే అనే నన్ను మస్తు ఇష్టపడతాడు కావచ్చు. నాకు ఎటు అర్థమవుతలేదు. చూద్దాం ఇక నెక్స్ట్ ఎక్కడన్నా కనిపిస్తే పాపం మాట్లాడతా. పాపం నన్నే ఫాలో అవుతున్నప్పుడు కనీసం నేను అంటే రెస్పాండ్ కాకుంటే ఫీల్ కాడా, కనీసం ఫ్రెండ్ లాగానన్నా మాట్లాడతా. పాపం ఆ రోజు బాగా తిట్టినా. సో దోస్తులు చూసి రావాలా వీడియో ఎట్లున్నది? ఇక అక్క చెల్లెళ్ళు అయితే ఇక ఇట్లా అనుకుంటారు, ఈ అక్కనేమో ఆయనకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది, ఇక చెల్లెనేమో ఇంకోసారి ఏమన్నా కనిపిస్తే మాట్లాడాలనుకుంటుంది. ఈ స్టోరీ ఏమవుతుంది మరి, సీను ఎవరికి పడతాడు, ఎవరిని లవ్ చేస్తాడు, ఏంది స్టోరీ ఎట్లా ముందుకు సాగుతుంది ఏంది అనేది పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్లో పెట్టుకోరి, అట్లా ఒక లైక్ అండ్ కామెంట్ కూడా ఇచ్చుకోర్రి ప్లీజ్ దోస్తులు. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. తర్వాత రేపు ఏం జరగబోతుందో చూద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగుడి ఛానల్.